అది రాత్రికాల సమయంలో ఊరు వాళ్ళందరూ పడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఒక వ్యక్తి అయిన లెంగా అనే పర్సన్ ఒక బేస్మెంట్ కి సంబంధించిన లాక్ ఒక బుక్ లోపల పెట్టి దాన్ని భద్రంగా అయితే దాచిపెట్టడం జరుగుద్ది. శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. తను ఎవరని అడుగుతారు గానీ ఎవరు సమాధానం ఇవ్వరు. వెంటనే లైట్ తీసుకుని ఆ చీకటిలో వెతుక్కుంటూ బయటికి అయితే వెళ్తాడు. అబ్బా అని పిలుస్తాడు కానీ ఎవరు పలకరు. అలా వెతుకుతూ పక్కనున్న పొదల్లో కొంచెం శబ్దం వినిపిస్తుంది. అయితే ఒక్కసారిగా అటువైపు చూసి అటువైపుగా వెళ్తూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా ఏదో వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదంతగా పట్టించుకోడు తను. అలాగే అక్కడ ఉన్న ఆకుల మీద రక్తపు మరకలు కనిపిస్తూ ఉంటాయి. తను అబ్బా అబ్బా అని చెప్పేసి ఆ వ్యక్తినే పిలుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా ఒక చోటకి వెళ్లి చూసినప్పుడు ఒక శవం పడి ఉంటుంది. తనే అభామూల్య. అయితే తను భయపడుతూ ఆ పేరు పిలుచుకుంటూ అక్కడి దగ్గరికి వెళ్లి తన తల మీద చేయి పెట్టినప్పుడు ఆ తల ఊడి కింద పడిపోతుంది. అభామూల్య చనిపోక ముందు 12 రోజుల ముందు ఏం జరిగిందన్న దగ్గరే కథ మొదలవుతుంది. ఇక్కడే హీరోయిన్ అయిన ఐనున్ తన ఫ్రెండ్ తో ఒక రికార్డింగ్ అయితే చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ పేరు రిన్. తన ఫ్రెండ్ కి దయ్యం పట్టినట్టుగా ఐనున్ ఏమో ఆ దయ్యాన్ని వదిలిస్తున్నట్టుగా వాళ్ళు ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తూ ట్రై చేస్తూ ఉంటారు. అదంతా అయిపోయాక ఐనున్ తిరిగి ఇంటికి వెళ్ళడం అయితే మొదలవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ ఆన్ చేసి చూస్తే ఆ టీవీలో అభామూల్య గురించి అయితే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అందులో ఉన్న టీవీ రిపోర్టర్ అభామూల్య గొప్పతనం గురించి, అతని దగ్గరికి చాలా మంది వస్తున్నారని చెప్పి, అతను ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా మంది బాగుపడుతున్నారని ఇలా చాలా వరకు న్యూస్ లో చెప్తూ ఉంటారు. ఐనున్కి అభామూల్య అంటే చాలా ఇష్టం. అభామూల్య లాగే అవ్వాలని చెప్పేసి తనైతే చాలా కలలు కంటూ ఉంటుంది. అతనిలాగే ప్రాక్టీస్ కూడా చేస్తుంటుంది. అదే టైంలో తనని పెంచిన తండ్రి అయినా అక్కడికి వచ్చి ఐనున్ అయితే మందలిస్తాడు. ఇది చూడొద్దు, అలా చెయ్యొద్దు అని చెప్పేసి. ఐనున్ అందుకు కోపడుతుంది. తర్వాత అక్కడి నుంచి నేను ప్రార్థనకు వెళ్తున్నాను, నువ్వు కూడా రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐనున్ అభామూల్యాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంది. అక్కడి నుంచి ప్రార్థనకు వెళ్ళి ప్రార్థనలంతా పూర్తి చేసుకున్న తర్వాత తన ఫ్రెండ్ అయిన రెండుతో కూడా కొన్ని విషయాలు మాట్లాడుతుంది. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కట్ చేస్తే అభామూల్య ప్లేస్ లో ఒక కూతురు అండ్ ఒక తండ్రి అయితే కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఆ తండ్రి ఆ కూతుర్ని అభామూల్య ప్రాంతానికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అయితే తండ్రిని అభామూల్య దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అయితే లోపలికి రమ్మని పిలుస్తాడు. కూతురు బయటే కూర్చుంటుంది. తండ్రి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కూతురు అయితే పక్కన ఉన్న ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్తుంది. అక్కడంతా చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ ప్రార్థన చేసుకుందామని ప్రయత్నిస్తుంది కానీ కొన్ని దయ్యాలు అక్కడ కనిపించడంతో ఆమె చాలా భయపడుతుంది. అదే టైంలో వాళ్ళ తండ్రి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ దగ్గర అభామూల్య తన చేతిని పెట్టి తన చేతిని గట్టిగా పొడిచి ఆ రక్తాన్ని అక్కడ ధారలుగా పోసి మంత్రాలు అయితే చదువుతాడు. ఆ బాక్స్ లో చాలా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. అలా వాళ్ళు అక్కడ సాక్రిఫైజులు గట్రా చేస్తూ ఉంటాడు అభామూల్య జనాలతో. అదే టైంలో ఆ కూతురు కూడా ఆ ప్రార్థనా స్థలంలో ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ అక్కడ చాలా విషయాలు జరిగి చాలా భయపడుతుంది. కట్ చేస్తే ఐనున్ మరియు రిన్ అయితే ఒక షాప్ దగ్గర నుంచి వస్తూ ఉంటారు. రాత్రి టైంలో రిన్ ఏదో వస్తువు మర్చిపోవడంతో ఐనున్ అక్కడ ఉండమని తను వెనక్కి అయితే వెళ్తుంది. ఐనున్కి అదే సమయంలో విచిత్రంగా ఒక మనిషి అయితే కనిపిస్తాడు. అదే అభామూల్య. ఐనున్తో కొన్ని విషయాలు మాట్లాడి ఒక్కసారిగా తనకు తానే అక్కడే తలను కోసుకుని చనిపోవడం అయితే జరుగుతుంది. అది చూసి ఐనున్ ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడుతుంది. అదే టైంలో రిన్ వచ్చి తనని లేపి అక్కడి నుంచి అయితే తీసుకెళ్తుంది జరగలేదని చెప్పేసి. ఐనున్ ఇంటికి వెళ్తుంది కానీ చాలా టెన్షన్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఉవా అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నేను తనకి చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టిన తర్వాత ఉవా చాలా విషయాలు అయితే ఐనున్కి చెప్పడం జరుగుతుంది. మీ ఫాదర్ అయిన అభామూల్య అయితే చనిపోవడం జరిగింది, తనే నీ అసలు ఫాదర్. మీ అమ్మ చెప్పడం వల్లనే నేను పెంచడం అయితే జరిగిందని చెప్పి. అయితే అదంతా విన్న ఐనున్ షాక్ అయ్యి ఇంతకాలం నేను అతన్ని అభిమానిస్తున్నాను, నాకు నిజం చెప్పలేదు అని చెప్పి కోపడుతుంది. మీ అమ్మ చెప్పినదే నేను చేశాను, మీ అమ్మ నాకు మరీ చెప్పింది అభామూల్య అనే తన తండ్రిని చెప్పవద్దని చెప్పేసి నేను అదే చేశాను, నువ్వు కోపగించుకున్నంత మాత్రం నేనేం చేయలేను, మీ అమ్మ మాట నేను వింటానని చెప్పడం జరుగుద్ది. వాళ్ళమ్మ తన కోసం వదిలిపెట్టిన ఫోటోలను కానీ ఆ డబ్బును కానీ ఉవా అయితే ఐనున్కి ఇవ్వడం జరుగుతుంది. అదంతా చూసి ఐనున్ చాలా బాధపడుతుంది. ఆ రోజు రాత్రి ఐనున్ రిన్తో కలిసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఇంటికి వెళ్దామని అయితే ప్రయత్నిస్తుంటుంది. దాంట్లో బగాస్ అనే వ్యక్తి అక్కడ కాపలాగా ఉంటున్న పర్సన్ చూడటంతో వాళ్ళకి తను కూడా తోడుగా వెళ్ళడం అయితే జరుగుద్ది. ముగ్గురు కలిపి ఆ ప్రాంతానికి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళని అభామూల్య దగ్గర పనిచేసే లెంగా అనే పర్సన్ అయితే రిసీవ్ చేసుకుంటాడు. వాళ్ళని లోపల తీసుకెళ్తాడు. చిన్న ఇద్దరు స్నేహితుల్ని లోపల ఉంచి ఐనున్ మాత్రం శవం దగ్గరికి తీసుకెళ్లడం అయితే జరుగుద్ది. ఆ శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐనున్ ఆ శవాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అండ్ అభామూల్య చేతి మీద ఉన్న ముద్ర కూడా ఐనున్ చేతిలో ఉండడం అయితే గమనిస్తాడు లెంగా. తన ఫాదర్ కి అంత్యక్రియలంతా పూర్తి చేసి చాలా బాధతో లోపలికి వెళ్తుంది. అక్కడే లింగా లోపల అందరితో మాట్లాడుతున్న సమయంలో ఆజంగ్ అనే ఒక ఆమె వచ్చి ఐనున్ తో పరిచయం చేసుకుంటుంది. నేను మీ తండ్రి యొక్క 3వ భార్యను అని చెప్పేసి. ఆమెతో లింగ ఎలా అంటాడు, నువ్వు వీళ్ళు ఉండటానికి రాత్రికి షెల్టర్ రెడీ చెయ్యి, రూమ్ రెడీ చెయ్యి, నేను ఐనున్ తీసుకుని ఒక చోటుకి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం జరుగుద్ది. అయితే ఆజంగ్ వాళ్ళ స్నేహితులిద్దరిని కూడా తీసుకుని ఒక రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. మీకు రూమ్ చూపిస్తాను
చేస్తాను, కానీ మీరు ఎక్కడి నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండకూడదు, ఆయనను కూడా తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి వాళ్ళని మందలించడం అయితే జరుగుద్ది. అయితే వాళ్ళు కూడా కొన్ని విషయాల పట్ల చాలా భయంగా ఉంటారు. ఇక్కడంతా చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి. అయితే ఈ సమయంలో లింగ ఆయనంతో కొన్ని విషయాలు అయితే మాట్లాడుతుంటాడు. మీ నాన్న వెళ్ళిన దారిలోనే నువ్వు కూడా వెళ్ళాలి, ఇదిగో మీ నాన్న పూజించిన పుస్తకము, ఇందులోనే చాలా విషయాలు అయితే దాగి ఉన్నాయి, నువ్వు అదంతా నేర్చుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ ఆ పుస్తకం తీసుకొస్తున్న సమయంలోనే ఆయనకి ఒక ఆకారం అయితే కనిపించి తన మీద దాడి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన చాలా భయపడుతుంది. లింగ అది పెద్దగా పట్టించుకోడు. ఆయనకి చాలా విషయాలు చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా బగాస్ అయితే ఆ ప్రార్థన స్థలానికి అయితే వెళ్తాడు. ఇక్కడంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. అక్కడ ఎవరు కూడా ప్రార్థన చేసుకోరు. అక్కడికి వెళ్ళి ఆ రికార్డర్ ఓపెన్ చేసి ప్రార్థన చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పటికే లింగ అక్కడికి వచ్చి తనని మందలిస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకునేలా ఉంటే నువ్వు ఒక్కడవే చేసుకో, నీ మనసులో చేసుకో, అది మాత్రం ఆన్ చేయకు, ఇక్కడ ట్రెడిషన్లు అన్ని వేరు, ఇక్కడ నమ్మకాలు వేరు, ఇక్కడ ఎవరు ప్రార్థన చేసుకోరని చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు. అయితే బగాస్ ఒక్కడే ప్రార్థన చేసుకుంటాడు. కానీ అక్కడ చాలా విషయాలు అయితే గమనిస్తూ ఉంటాడు. తను ప్రార్థన చేసుకుంటున్న టైంలో పక్కకి తిరిగి చూసినప్పుడు అభమూల్య తల కూడా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి చాలా భయపడతాడు. బగాస్ ప్రార్థన చేసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్ దగ్గరికైనా రెండు దగ్గరికి వెళ్ళి ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది, విలేజ్ అంతా వియర్డ్ గా ఉంది, ఇక్కడ ఎవరు కూడా ప్రార్థన చేసుకోవట్లేదని గమనించమని చెప్పి అడుగుతారు రిన్ కూడా. అవును, ఇక్కడ ఎవరు ప్రార్థన చేసుకోవట్లేదు, నాకు కూడా కొంచెం షాకింగ్ అనిపించిందని చెప్పడం జరుగుతుంది. అదే టైంకి ఐనూన్ వస్తుంది, కానీ వాళ్ళని పలకరించకుండా గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. అయితే రిన్ అది గమనించి ఐనూన్ దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్ లో ఉన్న వీడియో రికార్డర్ ఆన్ చేసి పక్కన పెట్టి కొన్ని పనులు అయితే చేసుకుంటూ ఉంటుంది. అక్కడ తన చేతికి రిన్ కి గుచ్చుకోవడంతో ఒక సూది లాంటిది రక్తం అయితే వస్తుంది. వెంటనే రిన్ ఐనూన్ దగ్గరికి వెళ్ళి చూడు రక్తం వస్తుందని చెప్తున్నప్పుడు ఐనూన్ ఏయో విషయాలు విచిత్రంగా ప్రవర్తిస్తుంది, కానీ సరిగ్గా రిన్తో మాట్లాడదు. అదే సమయంలో బగాస్ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అయిన ఆజంగ్ ని ఫాలో అవుతూ తన గది దగ్గరికి అయితే వెళ్ళి తొంగి చూస్తూ ఉంటాడు. కానీ లోపల ఎవరో కనిపించరు. అదే టైంకి ఐనూన్ వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడని అంటుంది. అయితే బగాస్ తనను చూసి ఏం లేదని చెప్పేసి రెండు వెతుక్కుంటూ వెళ్తారు. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు రెండు వెనక నుంచి ఐనూన్ వస్తుంది. రెండు అది చూసి షాక్ అయ్యి ముందుకు చూస్తే ఎవరు ఉండరు. వెంటనే రికార్డర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది, కానీ ఆ రికార్డర్ లో ఐనూన్ కనిపించదు. రెండు అయితే చాలా భయపడి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అయితే అంటూ ఉంటుంది. కానీ ఐనూన్ మాత్రం వాళ్ళతో రాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఇక్కడ చేయవలసిన చాలా ఉంది, మా నాన్న దారిలోనే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా, మీరు కావాలంటే వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరుగుద్ది. అక్కడి నుంచి ఐనూన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆజంగ్ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఒక కుర్రవాడు అయితే కొన్ని పేపర్లు అయితే తిప్పుతూ రాస్తూ ఉంటాడు. ఆ కుర్రవాడి పేరు రహమత్. తను రెండో భార్య యొక్క కొడుకు అనమాట. ఆ కుర్రవాడిని ఈ మూడో భార్య అయిన ఆజంగ్ అయితే పెంచుతుంది. ఆ రోజు రాత్రి ఆజంగ్ పడుకున్న తర్వాత తన మీద ఉన్న వస్త్రమును ఎవరో లాగినట్టుగా తెలుస్తుంది. అయితే లేచి చూస్తే ఆ వస్త్రం ఒక ఆకారం రూపంలో ఉంటుంది. ఆ ఆకారం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ లోపల రహమత్ అయితే ఉంటాడు. రహమత్ భయపడుతుంటాడు. ఎందుకు భయపడుతున్నావు అంటే అభమూల్య ఎక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎక్కడ అని అడిగితే బయటికి చూపిస్తాడు. బయటికి చూపిస్తే అభమూల్య లోపలికి నడుచుకుంటూ వస్తుంది గమనిస్తుంది. వెంటనే చూసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని రహమత్ వైపు చూస్తున్నప్పుడు రహమత్ ఉంటాడు, అక్కడ దయ్యం ఉంటుంది. వెంటనే భయపడి ఒక్కసారిగా తులిక్కి పడుతుంది ఆజంగ్. అయితే తనకు వచ్చింది కళ మాత్రమే. ఇది ఎలా ఉండగా లింగ అయితే ఐనూన్ తీసుకెళ్లి ఒక గుహలోకి అయితే తీసుకెళ్తాడు. ఆ గుహలో తనని కూర్చోబెట్టి ఒక కత్తి తీసుకుని కొన్ని మంత్రాలు చదివి ఐనూన్ రెండు చేతుల మీద అలాగే రెండు కాళ్ళ మీద గట్టిగా పొడిచి ఆ రక్తాన్ని అక్కడ పారేలా చేస్తాడు. అయితే అక్కడికి ఆ దయ్యం వచ్చి ఆ రక్తాన్ని నాకి ఐనూన్ని వశపరుచుకుంటుంది. ఐనూన్ లోపలికి ఆ దయ్యం వెళ్ళడం వల్ల ఐనూన్కి ఏమీ అంతగా అర్థం కాదు. రోజు రాత్రి రహమత్కి పడుకున్నప్పుడు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. లేచి చూస్తే బయట ఐనూన్ చాలా విచిత్రంగా నవ్వుతూ వెళ్తున్నట్టుగా గమనిస్తాడు. రహమత్ అయితే చాలా భయపడతాడు అదంతా చూసి. ఆ రోజు రాత్రి బగస్ హాల్లో తిరుగుతున్నప్పుడు రహమత్ వాయిస్ అయితే వినిపిస్తుంది. ఏమనంటే, మీ ఫ్రెండ్ అయిన ఐనూన్కి దయ్యం పట్టింది, త్వరగా తనని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని. అదే టైంలో ఐనూన్ కూడా మెలకు వచ్చి లేచి చూస్తే తన చేతులకి కాళ్ళకి ఉన్న పొడిచిన ముద్రలను చూసి ఐనూన్ చాలా భయపడుతుంది. అయితే ఐనూన్ లేచి ఒక్కసారిగా అక్కడి నుంచి బయలుదేరుతుంది. తను ప్రార్థన చేసుకుందామని అయితే చూస్తుంది. తన ఫ్రెండ్ కూడా తనతో పాటు వెళ్తుంది. ఇదే టైంలో ఆ కుర్రవాడు బగస్ ఎలా అంటాడు, ఈ ఊరంతా ఒక ఈవిల్ స్పిరిట్ చేతిలో ఉంది, అందుకే ఇక్కడ ఎవరు ప్రార్థనలు కూడా చేసుకోవట్లేదు, కావాలంటే ఒకసారి నువ్వు ప్రార్థన చేసి చూడు, అసలు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అంటుంది. అయితే ఆ రోజు రాత్రి బగాస్ ప్రార్థనకి మొత్తం సిద్ధపరిచి ఆ ప్రార్థన మైక్ అయితే పెట్టి అందరికి వినవేళలాగా ఊరు మొత్తం ప్రార్థన అయితే చేస్తూ ఉంటాడు. మొత్తం ఊరు మొత్తం కూడా చాలా అల్లకల్లోలం అయిపోతుంటుంది. చాలా మంది రక్తపు కక్కుకుంటూ ఉంటారు, చాలా మంది బాధపడుతూ ఉంటారు, చాలా మంది అరుస్తూ ఉంటారు. ఆ ప్రార్థన అంతా వినలేకపోతుంటారు, చాలా భయపడుతూ ఉంటారు అందరూ కూడా. ఒక్కసారిగా బగాస్ ప్రార్థన చేస్తుండగా తన పేక ఎవరో పట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. బగాస్ ప్రార్థన చేయలేకపోతూ ఉంటాడు. అదే టైంలో ఐనూన్ కూడా చాలా అరుస్తూ ఉంటుంది. ఆ నొప్పిని తట్టుకోలేకపోతూ ఉంటుంది. వెంటనే బగాస్ దగ్గరికి వచ్చి ఐనూన్ మరియు రిన్ ప్రార్థన ఆపించుకుని ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. ఆ ప్రార్థన జరిగిన టైంలో చాలా విషయాలు అయితే జరుగుతూ ఉంటాయి. అదే
అదే టైంలో అక్కడికి రహమత్ కూడా వస్తాడు. ఒక్కసారి లో ఉన్న దయ్యం అయితే మేలుకుంటుంది. రహమత్ ని పీక పట్టుకుని చంపబోతూ ఉంటుంది. వెంటనే వాళ్ళందరూ ఆపుతారు. కానీ ఐరన్ మాత్రం వెంటనే తన రూపం మారిపోవడంతో ఇంటి మీదకి వెక్కి అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారిగా రెన్ను గట్టిగా అరిచినప్పుడు తన కింద పడిపోతుంది. ఆ వశం నుంచి బయటకు వస్తుంది. కానీ రెన్ను చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు తెల్లవారిన తర్వాత ఊరి వాళ్ళందరూ లింగాతో సహా అందరూ బకాసును వచ్చి మందలించడం అయితే జరుగుద్ది. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నువ్వే చేసుకోమని చెప్పాను కదా, ఎందుకు ఎలా చేస్తున్నావు అని చెప్పి చాలా మంది గొడవ పడతారు. తనని మంజల నుంచి కోప్పడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. హాల్లో అందరూ కూర్చొని ఐనున్ మరియు రిన్ అందరూ కలిపి అసలు వాళ్ళ నాన్నకి ఏమైందో కనుక్కుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే రహమత్ ఇలా అంటాడు, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మా నాన్న చాలా చెడ్డవాడని చెప్పడం అయితే జరుగుద్ది. అయితే ఐనున్కి అదే టైంలో తన ముక్కు నుంచి రక్తం రావడం అయితే జరుగుద్ది. రిన్ మరియు బగస అంతా చూసి షాక్ అవుతారు. ఆ రోజు రాత్రి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతామని అయితే నిశ్చయించుకుంటారు. కానీ ఐనున్ మాత్రం కనిపించదు. అక్కడ ఉన్న రహమత్ అయితే మాట్లాడతారు. రహమత్ అక్కడ విషయాలన్నీ చెప్పడానికి అయితే మొదలు పెడుతూ ఉంటాడు. వాళ్ళని ఒక గదిలోకి తీసుకెళ్లి ఆ బుక్ లో ఉన్న ఆ కీని తీసుకుని వాళ్ళకి ఇచ్చి ఇది లోపలికి వెళ్ళి చూడండి, మీకు అప్పుడు అంత అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే రిన్ మరియు బగస్ ఇద్దరు కలిపి ఆ బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళి ఒక రికార్డర్ ఆన్ చేసుకుని మొత్తం వెతుకుతూ ఉంటారు. ఆ లోపల చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో పూజలు చేస్తున్నట్లుగా గమనిస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి చూస్తున్నప్పుడు కొన్ని ఆకారాలు అయితే కనిపించి భయపడుతూ ఉంటారు. అలా వెళ్ళి ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు చాలా చేతులు అయితే బయటకు వచ్చి వాళ్ళని పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్ళు వెంటనే భయపడి అక్కడి నుంచి పారిపోతామని చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి పారిపోతున్నప్పుడు ఆ డోర్ అయితే లాక్ అయిపోతుంటుంది. ఎంత తీద్దామన్నా రాదు. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఒక్కసారిగా వాళ్ళకి కనిపించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందుకు వచ్చి మోకాయించి ప్రార్థిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చూసి అది చాలా భయపడుతూ ఉంటారు. బగస్ చాలా బలవంతంగా తలుపులను తీసి గట్టిగా లాగి అక్కడి నుంచి అయితే బయటపడడం అయితే జరుగుద్ది. అదే టైంలో లింగా ఇంటి దగ్గర తన భార్య కూతురు కూడా వాళ్ళు ఎంతగానో భయపడుతూ ఉంటారు. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది, నువ్వేం చేస్తావు అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటారు. ఊరి వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. అదే టైంలో ఐనున్ అయితే మళ్ళీ తన వశం చేసుకున్న దయ్యంతో ఊర్లో అందరూ నడుస్తూ అందరికీ వాళ్ళ వాళ్ళ బాధలను తొలగించడానికి, వాళ్ళ శరీర సమస్యల్ని, వాళ్ళ అవిటితనాన్ని, వాళ్ళ కళ్ళు ఎలాగా కొన్ని మంత్రాల ద్వారా వాళ్ళందరినీ బాగు చేస్తూ ఉంటుంది. ఊరి వాళ్ళందరూ కూడా ఐనున్ అయితే పూజిస్తూ నమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇదిలో ఉండగా ఇంటి దగ్గర ఉన్న రహమత్ తన అమ్మతో ఇలా అంటాడు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోలే, ఆ దయ్యం మొత్తం ఊరి మొత్తాన్ని కూడా ఆవహించేసింది, ఇక్కడ మనం ఉంటే ప్రమాదం అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోదామని అయితే నిశ్చయించుకుంటారు. అదే టైంలో రిన్ మరియు బాగస్ అయితే ఆయనను చూసి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం ఆయనని అని చెప్పేసి రమ్మంటూ ఉంటారు. కానీ లింగా అందుకు ఒప్పుకోడు, ఆయనని రానివ్వడు. ఆయనను కూడా ఆ దయ్యం వశంలో ఉండడం వలన బగస్ మరియు రెన్యులతో నేను రాను, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళతో ఒక విధమైన ఒక కొంచెం వింతగా ప్రవర్తించడం అయితే చేస్తూ ఉంటుంది. బగస్ మరియు రెన్ను అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఇక్కడి నుంచి అలా ఆయనని తీసుకెళ్ళాలని అయితే అనుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ రహమత్ మరియు అజం కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయారని అయితే వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు కూడా ఏదో ప్లాన్ చేసుకుని వెళ్దామని అయితే అనుకుంటారు. అదే టైంలో లింగం ఐనుని మళ్ళీ ఆ గుహలోకి అయితే తీసుకుని ప్రార్థించడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఈసారి కత్తి తన చేతిలో పొడిచినప్పుడు ఐనును చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. తనే ఆ కత్తి తీసుకుని తన కాళ్ళల్లో తన చేతిలో తనే పొడుచుకుని చాలా విచిత్రంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు లింగ ఎలా అంటాడు, నువ్వు తన వశం అయిపోతున్నావు, అలా చెయ్యకు, నువ్వు దాన్ని కంట్రోల్లో తీసుకుని నువ్వు నిలబడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఐను అంతా నవ్వుతూ ఉంటుంది. ఇది ఎలా ఉండగా ఆజంగ్ మరియు రహమత్లు పారిపోతున్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి ఒక ఆకారం అయితే రావడం జరుగుతుంది. ఆ దయ్యం వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రహమత్ ని పట్టుకుని ఈడ్చుకొని తీసుకెళ్లిపోతుంటుంది. ఆజంగ్ కూడా తన వెనక వెంబడిస్తూ ఉంటుంది. అదే టైంలో గతం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అన్నదే మీకు ఇక్కడ తెలుస్తుంది. అసలు అబామూల్య ఎలా చనిపోయాడు. ఒక రోజు అబామూల్య ప్రార్థన చేస్తుండగా గుహ లోపలికి అజాంగ్ మరియు రహమత్లు అయితే వస్తారు. అయితే నీ కొడుకు చెప్పింది నిజమే అన్నమాట, నీవు నిజంగానే బలులు అర్పిస్తున్నావు, నువ్వు దయ్యాన్ని పూజిస్తున్నావు అని చెప్పేసి అక్కడికి వచ్చి అబామూల్యాన్ని తిడుతూ ఉంటుంది. అబామూల్య అది సహించలేక తనని కొడుతూ ఉంటాడు. రహమత్ అది భరించలేకపోతాడు. తిరిగి వాళ్ళని తనని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తనకు దొరికిన కత్తి తీసుకుని అబామూల్యాన్ని అయితే తన తల నరికేస్తాడు. అక్కడే అబామూల్య చనిపోవడం అయితే జరుగుద్ది. అబామూల్య ఎలా చనిపోయాడో మనకి గతంలో అయితే చూపించడం జరుగుద్ది. కట్ చేస్తే అదే టైంకి ఆజంగ్ కనిపించకుండా పోతుంది. అదే టైంకి అక్కడికి బగస్ మరియు రెన్లు కూడా వస్తారు. ఆ రహమత్ ఎలా అంటాడు, అమ్మ కనిపించట్లేదు, ఒకసారి వెతుకుదాం రండి అని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉండగా ఆజంగ్ అయితే కనిపించదు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చి ఆ పుస్తకాలన్నీ చూసి వాళ్ళకి ఏమన్నా క్లూస్ దొరికితేమని
అయితే వెతుకుతూ ఉంటారు. రహమత్కి ఒక పుస్తకం అయితే దొరుకుతుంది. అందులో ఉన్న మంత్రాలన్నీ చదువుతూ ఉంటారు. ఆయనుండి కాపాడడానికి ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళకి కొన్ని విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ రక్తానికి సంబంధించిన వాళ్ళే ఆయనుండి బతికించగలరు. ఆయనుండి ఎవరైతే చంపుతారో ఆ దయ్యాన్ని కూడా చంపినట్టుగా ఆ పుస్తకంలో రాయడం అయితే జరుగుద్ది. అది కాకుండా వేరేది ఏమన్నా ఉందేమో అయితే చూస్తూ ఉంటారు. పూజలకు సంబంధించి కొన్ని విషయాలు అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు అలా చేద్దామని నిర్ణయించుకొని ఆయనుని పట్టుకుందాం అయితే అనుకుంటారు. అదే టైంకే ఆయనునైతే యాజాంగిని ఈడ్చుకుంటూ ఆ ఇంటికైతే తీసుకొస్తుంది. ఐజాంగ్ మొత్తం రక్తంతో ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పటికీ కూడా ఆయనను అదేం పట్టించుకోదు. తనలో ఉన్న దయ్యం అలాంటిది. గట్టిగా అరుస్తూ వాళ్ళని బయటికి రమ్మంటూ ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందే యాజాంగ్ని రాయితో కొట్టి చంపేస్తుంది. తన తల నుజ్జు నుజ్జు అయ్యేలాగా. వెంటనే ఊరి వాళ్ళందరూ తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయనను అదేమీ పట్టించుకోదు. చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. బగస్ కూడా చాలా ప్రయత్నిస్తాడు కానీ అస్సలు పట్టించుకోదు. అక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అదంతా ఆయనునికి నచ్చదు. అదే సమయంలో తనని ఒక కర్రకేసి కట్టేస్తారన్నమాట. అదే టైంలో లింగా కూడా ఆయనుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయనను లింగాని చాలా ఘోరంగా చంపేస్తుంది. అయితే తన ఫ్రెండ్ అయిన రిన్ బయట ఉండి బగస్ అండ్ రహమత్ వీళ్ళందరూ కూడా ఆ బేస్మెంట్ కి అయితే వెళ్ళి ఎలా అయినా ఆయనని నాశనం చేయాలనేది చూడడం జరుగుతుంది. ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళినప్పుడు చాలా మూటలు అయితే కట్టేసి ఉంటాయి. ఆ మూటల్లో కొంతమంది శవాలు అయితే ఉంటాయి అన్నమాట. వాళ్ళనే బలి ఇచ్చి ఈ పవర్స్ అన్ని ఈ దయ్యానికి వచ్చేలా చేసినవి. అదే అభమూల్య చేస్తాడు ఒకప్పుడు. శవాలన్నిటిని కిందకి తీసినప్పుడు ఆయననైతే వాళ్ళకి ప్రాణం పోస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా తన ముందు మోకరిస్తున్నట్లుగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇదంతా చూసిన బగస్ మరియు రహమత్ వీళ్ళందరూ కూడా ఊరి వాళ్ళు చాలా భయపడతారు. ఎలా అన్నా ఆయనను ఆపుదామని చూస్తారు. ఆయనను బయట ఉన్న తన ఫ్రెండ్ రిన్నితో మాట్లాడి తనను బెదిరించి ఒక్కసారిగా తన అక్కడి నుంచి మాయమైపోతుంది. వెంటనే ఆయనను బగాస్ ఉన్న ప్రాంతానికి అయితే వచ్చి వాళ్ళను కూడా చంపుదామని అయితే ప్రయత్నిస్తుంది. వెంటనే బగాస్ చాలా గట్టిగా ప్రార్థించడం వల్ల ఐరన్ అయితే చాలా వీక్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి బయటపడతారు. ఆ ప్రార్థన అంతా చాలా గట్టిగా చేయడం వల్ల ఐరన్ లో ఉన్న దయ్యం కూడా అక్కడే వీక్ అయిపోయి అక్కడికక్కడే తనని విడిచిపెట్టడం అయితే జరుగుద్ది ఆ గుహలో. ఇది ఇలా జరిగిన తర్వాత ఒక రాత్రి ఆ ప్రార్థనా స్థలంలో అందరూ కూడి ప్రార్థన అయితే చేస్తూ ఉంటారు. కోలుకున్న తర్వాత ఐరన్ కూడా చాలా వీక్ ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఐరన్ కళ్ళలో తన తండ్రి అయిన అభమూల్య కనిపించి తనని వశపరచుకోవడానికి అయితే ట్రై చేస్తుంటాడు. ఐరన్ ఒక్కసారిగా తన వశంలో పడిపోయి మళ్ళీ దయ్యం రూపంలోకి అయితే మారిపోతుంది. రెన్ తనని విడిచిపెట్టమని ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఐరన్ తన ఫ్రెండ్ అయిన రెన్ని పేక పట్టుకుని గాలిలోకి అయితే లేచి నవ్వుతూ గట్టిగా తనని చంపడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఐరన్ లోపల ఉన్న తన అంతరాత్మ మాత్రం ఆ దయ్యంతో పోరాడి చాలా కష్టంతో ఆ దయ్యాన్ని అయితే గెలవడం అయితే జరుగుద్ది. వెంటనే తన స్నేహితురాలైన రెన్ని కూడా విడిచిపెట్టేస్తుంది. ఇక్కడితో ఆ దయ్యం గోల అయితే వదిలిపోతుంది. దాని తర్వాత రోజు ఉదయం అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ అక్కడ ఊరి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లోకి తరలించడం అయితే జరుగుద్ది. ఆ రోజు చాలా మంది శవాలను అయితే పూడ్చిపెడతారు. ఎందుకంటే ఇప్పటి నుంచో కొన్ని బలు అర్పించిన శవాలు ఆ ఇంటి కింద బేస్మెంట్ లో ఉన్నాయి కాబట్టి అక్కడతో ఆ ఊరికి ఆ ఈవిల్ స్పిరిట్ యొక్క గోల్ అయితే తప్పుతుంది. అక్కడి నుంచి ఆ ఊర్లో మళ్ళీ ప్రార్థనలు అయితే మొదలవుతాయి. ఆయనను సంతోషంగా అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటుంది. ఉవా తన పెంచిన తండ్రి కూడా అక్కడికి వచ్చి సంతోషంగా అది అంగీకరించి తన ఫ్రెండ్ అయిన రెడ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. బగాస్ మాత్రం ఆయనతోనే ఉండడం అయితే జరుగుతుంది. రహమత్ కూడా వాళ్ళతోనే జీవిస్తూ ఉంటాడు ఇంకా.